ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఏదైనా సరే చేసేటప్పుడు ఆ ఎలక్ట్రికల్ బాక్స్ కానీ ప్లంబింగ్ ట్యాప్స్ కానీ జంక్షన్ బాక్సులు కానీ ఏవైనా సరే వితౌట్ ప్లాస్టింగ్ లేకుండా ఉంటే డెఫినెట్గా దానికి టేప్ వేసి ఏదో ఒక ప్లాస్టర్ కానీ వేసి నీట్గా కవర్ చేయగలిగితే ఎప్పుడైతే ఆ స్విచ్లు కానీ వైర్ కనెక్షన్ లాగుతారో అప్పుడు మాత్రమే ఓపెన్ చేసుకోగలిగితే ఆ ప్రోడక్ట్ ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఒకవేళ సిమెంట్ చేసేటప్పుడు పొరపాటున క్లీన్ చేసేకి రాక దాని లోపలికి పడినది అలాగే ఉండే వైర్ లాగేటప్పుడు రాకపోవడము, ఆ స్క్రూ ఫిట్టింగ్ అవ్వకపోవడము, స్విచ్ బోర్డులు ఇబ్బంది అవ్వడము, లేదు ట్యాప్ కనెక్షన్స్ ఎక్కడైనా క్లోజ్ చేయడం మర్చిపోయినా డెఫినెట్గా ఏదో ఒకటి సిమెంట్ పడకుండా క్లోజ్ చేసుకుంటే తప్ప ఎలక్ట్రికల్ బాక్స్ కానీ ప్లంబింగ్ కానీ ఏది డ్యామేజ్ ఉండదు. ఎప్పటి వరకు ప్లాస్టింగ్ చేసి అంతా అయిన తర్వాత ఎప్పుడైతే మీరు స్విచ్లు కానీ వైర్ కానీ ట్యాప్స్ కానీ ఫిట్ చేస్తున్నారో అప్పటి వరకు ఎలాంటి సిమెంట్ కూడా పడకుండా క్లోజ్ చేసి పని చేసేటప్పుడు ఓపెనింగ్ చేసేటప్పుడు మాత్రమే అవి నీట్గా ఫిట్ చేసుకుంటే బాగా సెట్ అవుతాయి. ఒకవేళ స్క్రూలు ఏమన్నా పడకపోయినా అదేమన్నా సిమెంట్ చేసినప్పుడు ఏమన్నా ఇరుక్కుపోయి గట్టిగా కొట్టినా దెబ్బతినే అవకాశం ఉంది, సరిగా ఫిట్ కూడా అవ్వవు.